దియా ఒక సాధారణ రాజకుమార్తె కాదు. ఆమె జంతువులతో నవ్వుతూ, పాదరక్షలు లేకుండా పరుగెత్తుతూ, అడవిని ఎంతో ప్రేమించేది. ఒకరోజు తోట నెమ్మదిగా వాడిపోతూ కనిపించింది. అడవిలో వెలుగు మాయం అవుతుంది. కాని కారణం ఎవరూ తెలియదు. దియా ఓ పురాతన స్క్రోల్ చదివింది. జ్యోతిర్మయమైన కిరీటం అపహరించబడిందట. దాన్ని తిరిగి తెచ్చేది ధైర్యవంతురాలే కావాలి. ఎటువంటి ఆలస్యం చేయకుండా దియా అడవి లోతుల్లోకి ప్రవేశించింది. ఆమెకు దారి చూపింది ఒక చిన్న దీపజలపు పురుగు. ఆమె అగ్నిపర్వతపు రాళ్లపై ఎగరింది. చీకటి గుహలో మురిపించిన చప్పుళ్లను దాటి ముందుకు సాగింది. వెనక్కి తిరిగి చూడలేదు. చివరికి ఆమె కిరీటాన్ని కనిపెట్టింది. 1000 దీపపురుగుల ప్రకాశంతో మెరిసేది. అడవి మళ్లీ వెలిగింది. కథ యొక్క నీతి: అసలైన రాజకుమార్తె అనేది కిరీటం ధరించినది కాదు. అది ధైర్యం, దయ, ఇతరులకు వెలుగునిచ్చే గుండె గలదే.